శ్రీరామరాజు జిల్లా అనంతగిరి మండలం టీఆర్పీ పురం గ్రామానికి మంజూరైన రహదారి పనులు ఏడాదికి పైగా నిలిచిపోవడంతో గ్రామస్తులు రోడ్లపై ధర్నా నిర్వహించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రారంభించిన రహదారిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్తి పనుల వల్ల వర్షాకాలంలో బురద రాళ్లతో ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టర్ను కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 1 ఇయర్ అవుతుంది, సంవత్సరం అవుతుంది సార్. ఇంతవరకు కాంట్రాక్టర్ రాలేదు, ఎవరూ రాలేదు. మా విలేజ్ కోసం కొంచెం ప్రభుత్వం కూడా పట్టించుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదే వర్షం పడేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. పిల్లలు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా అదే రూట్ సార్, ఒకటే మార్గం. మాకు గర్భిణీ ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సకాలంలో హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం సార్. దారుణం. మా ఏజెన్సీలో కొన్ని ప్రాంతాలు వెళ్ళకుండా అందులో కూడా మా విలేజ్ కూడా అటువంటి పరిస్థితి సార్. ఇప్పుడు విజయనగరం జిల్లా చూసుకుంటే సౌకర్యాలు అన్నీ బాగున్నాయి, కానీ మా అల్లూరు జిల్లాకు వచ్చేసరికి అదే పంచాయతీ, మా చివరి పంచాయతీ సార్, అది రొంపల్లి పంచాయతీలో మా దాటిపురం సార్. ఈ మారుమూల గ్రామం అయిపోయి ఏ సౌకర్యాలు జరగట్లేదు సార్. ప్రభుత్వం ఎన్ని పథకాలు మనకి ఇచ్చినా మనకు వచ్చేసరికి లాస్ట్కి ఇక్కడ రావట్లేదు. మాకు రోడ్డుకి ఇటు వెళ్ళాలన్నా, వన వస్తువులు తెచ్చుకోవాలన్నా, అవసరం సరుకులు తెచ్చుకోవాలన్నా, ఇవి తెచ్చుకోవాలన్నా ఒకటే రూట్ సార్. వెళ్ళే మార్గం ఒకటి లేదు మాకు రోడ్డు కొంచెం వరకు స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుంది, పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మాకు స్టార్ట్ చేస్తారని కోరుతున్నాం సార్. మాది